హాయ్ అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నాకు మంచిగా పోయేది మళ్ళీ వచ్చేది కాకపోతే ఈరోజు నాకు ఎందుకంటే పసుపు పని కొంచెం పిండి ఈ పసుపు పని మళ్ళీ ఉంటే రేపు పండుగ కదా, రేపు పండుగ తీసుకోవాలి, రేపు పండుగ రోజు చిన్న దగ్గరికి రాలేం కదా అంటే మళ్ళీ రాయాల్సిన పండుగ ఇవాళ ఇట్లుంది. ఇంకా 3-4 రోజుల పని ఉంది కాకుంటే వచ్చిందన్నమాట. ఓకేనా బాయ్. ఇలా పొద్దుదాక ఎండలు అయింది. టిక్ మార్క్ ఏది అవపడట్లేదు. నువ్వు ఎండకూడకుండా మారినప్పుడు మేము ఇప్పటివరకు ఎందుకున్నామంటే ఇంకో కొంచెం ఇరిసే పసుపు ఉన్నది, గుండు బొమ్మ ఉన్నది, ఎత్తేది ఆ బస్తాలన్నీ చేండ్రిండి ఉన్నాయి మోసిటి. అందుకోసమని ఈ పని అంతా కంప్లీట్ చేసి పోదాము. మళ్ళీ ఈ పని ఉంటే రేపు పండుగ కదా, ఈ పండుగ రోజు మళ్ళీ చేను దగ్గరికి రావాలంటే రాలేము, ఇంటికాడనే బోలెడంత పని ఉంటుంది. అందుకోసమని ఎండైనా సరే ఈరోజు పని అంతా కంప్లీట్ చేసుకొని పోదామన్నట్టుగా ఉన్నాము. అయినా ఇంకా పొద్దున్న దాకా పని చేస్తా అంటే ఏం ఎండ అనిపించలేదు. రేపు మళ్ళీ మనం ఈ పని ఇట్లనే ఉంటే రేపు రావాలనిపిస్తుంది. రేపు ఆయన పసుపు పని అంతా కంప్లీట్ కాలేదు, ఒక సాలు కలిసింది అంతే. ఇరువాలు దున్నుడు ఉంది, ఇత్తన పసుపు ఏరుడు ఉంది, ఇంకా 4-5 రోజుల పని ఉంది పసుపు పని. మనం పసుపు పని ఒక్కసారి అంత ఒడవదు తొందరగా, కాకుండా ఒక సాలు కలిసింది. అసలు పసుపు మెయిన్ పసుపు బయటపడదు అన్నమాట. ఇదేమో గుండు కొమ్ము, తల్లి కొమ్ము కొంతమంది తెలియదు కదా. ఇదేమో పిల్ల కొమ్ము. అట్లా ఇట్లుంటుంది. దీని నుంచి ఇట్లా వేరు చేయాలి కొమ్మునంతా. ఇట్లా వేరు చేసి టేస్ట్ దీంట్లో నుంచి ఇత్తనం కొమ్ము వేరాలి మళ్ళీ రేపు వెళ్ళింది.